అబ్బా! కళ్ళెంత బాగున్నాయో. పెదాలు చూడు ఇంకా బాగున్నాయి. ఆ పెదాల మీద గుద్దితే రక్తం కారాలి. మొహం పచ్చడవ్వాలి. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అంతే కదా! ప్రేమలో ఉన్నప్పుడు ఇవన్నీ చాలా బాగా కనబడినవి. ఒకసారి మోజు తీరిపోయిన తర్వాత ప్రెజెంటు అదే జరుగుతుంది. ఆ యూట్యూబర్ వైష్ణవి అమ్మాయిది చూసినప్పుడు నిజంగా ఆ వెధవని ఏం చేయాలి చెప్పండి? ఆ వెధవే కాదు, చాలామంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఇప్పుడు కొన్నాళ్ళు కాపురం చేస్తే మోజు తీరిపోతే వదిలేస్తున్నారు. ఏం న్యాయం అండి? నిజంగానే ఒకళ్ళు కాదు, ఒకళ్ళు కాదు, ఎన్నాళ్ళు మార్చుకుని వెళ్ళిపోతాం. పోనీ అన్‌మెచ్యూర్ స్టేజ్‌ల్లోనో లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్‌ల్లోనో పోనీ అర్థం చేసుకొని, కానీ ప్రేమ వివాహాల్లో అలా కాదే. ఒకళ్ళనొకళ్ళు చాలా అర్థం చేసుకుంటాం. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడతాం. అలాంటప్పుడు ఆ ఇష్టం ఏమైపోతుంది? ఆ! దానికి పరిష్కారం కింద చంపేయడం, లేకపోతే చచ్చిపోయినట్టు ప్రవర్తించడం. ఎంతోమంది ఓపిక కాట్లేదు కానీ, సెలబ్రిటీస్ సైతం నిజంగా వాళ్ళు చేస్తున్న పని కూడా ఇదే. డబ్బిచ్చేయడం, పంపించేయడం. దీనికొక పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు పూనుకొని, ఒక చట్టాన్ని తీసుకొచ్చి, మరొక వివాహాలు చేసుకోకుండా, మరొకరి జీవితాలు నాశనం అయిపోకుండా జీవితఖైదేసేయాలి.